హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. బలగం మూవీని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ లేరు. అయితే ఇప్పుడు ఆడియన్స్ అంతా వేణు అప్కమింగ్ మూవీ ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బలగం మూవీ విడుదలై ఏడాది దాటిపోయింది. ఎన్నో గ్రామాల్లో ప్రజలు బలగం మూవీని చూసి ఆదరించారు. దిల్ రాజు నిర్మాణం వల్ల ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు తన సెకండ్ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. నాకు మట్టి కథలంటేనే ఇష్టం. బలగం తర్వాత మంచి మూవీ చేయాలని అనుకుంటున్నా. ఆడియన్స్కి మంచి మూవీ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నా. జబర్దస్త్లో నాకు మంచి లైఫ్ ఉంది. అంత బిజీ ఉండేవాడిని. అప్పట్లో జబర్దస్త్లో ఫస్ట్ టీం మాదే. మాకు అప్పట్లో అద్భుతమైన రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు. కూరగాయలు వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించా. ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్స్ లేనప్పుడు, డబ్బులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఊళ్ళోకి వెళ్ళి ఒక 10 రోజులు వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించుకొని వచ్చేవాడిని. వాటినే ఖర్చు పెట్టుకునేవాడిని. అప్పట్లో మార్షల్ ఆర్ట్స్ కూడా చేశాను. షావ్లిన్ కుంఫులో బ్రౌన్ బెల్ట్ హోల్డర్ని కూడా. 1996లో సుమన్ గారి చేతుల మీదుగా ఛాంపియన్షిప్ని కూడా అందుకున్నా. హనుమంతుడు భక్తుణ్ణి నేను. బలగం తర్వాతి సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ని అనుకుంటున్నా. బలగం సినిమా హిట్ మాత్రమే కాకుండా చాలా మంది దగ్గర నుంచి ప్రేమ, గౌరవం ఇచ్చింది. అందుకు నేను అదృష్టవంతుణ్ణి. సెకండ్ మూవీ విషయాన్ని త్వరలో అనౌన్స్ చేస్తాను. ప్రేక్షకులందరికీ ఇది నచ్చుతుంది. ఇందులో కల్చర్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అని వేణు చెప్పుకొచ్చాడు.